నాయనురా. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా. విలువలేని ప్రేమామృతము గ్రోలితిరా. సిలువే నాశరా నాయనురా. నీ సిలువే నాశరా నాయనురా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు. నలిగి కరిగి నీరగుచున్నది రా. నలిగి కరిగి నీరగుచున్నది రా. సిలువే నాశరా నాయనురా. నీ సిలువే నాశరా నాయనురా. సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప. సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప. కలుషమిల్లను బాపగజాలును రా. కలుషమిల్లను బాపగజాలును రాని. సిలువే నాశరా నాయనురా. నీ సిలువే నాశరా నాయనురా.
పథములరసి ఫలితమేమి గానలేక పలువిధ పథములరసి ఫలితమేమి గానలేక సిలువ ఎదుటను నిలచినాడను సిలువ ఎదుటను నిలచినాడను రాని సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా. శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీదరి చేరితిరా దురిత దూరుడ నీదరి చేరితిరా నీ సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా సిలువయందే ముక్తి బలము జోచితిరా సిలువయందే ముక్తి బలము జోచితిరా సిలువే నాశరా నాయనురా నీ సిలువే నాశరా నాయనురా. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకాయి దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు, మీలో నివసించు ఏ పరదేశియు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి తిని. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా కరుణగల కన్న తండ్రి, నీవు చాలా గొప్ప దేవుడవయ్యా. అసలు నీ ఎదుట మేము ఉండడమే ఒక విచిత్రం. నీవైతే ఉన్నవాడవు,
నీ ఉనికికి ఆరంభము లేకుండా ఎల్లప్పుడూ ఉన్నవాడవు. కానీ లేనటువంటి మేము ఎలా ఉనికిలోకి వచ్చేసామో మాకు తెలియడం లేదు తండ్రి. తీరా చూస్తే మేము నీకు యోగ్యులుగా, మా దృష్టికే మేము అసలు యోగ్యులుగా కనబడడం లేదు. కనుక నీ ఎదుట మేము అసలు ఉండకూడదు, కానీ ఉన్నాం, బ్రతికేస్తున్నాం, నీ పని కూడా చేస్తున్నాం, నిత్యత్వంలో బహుమానాలు సంపాదించుకుంటున్నాం. అసలు ఉండటానికే హక్కు లేని మాకు నిత్యరాజ్యం ఇచ్చినావు, నీకు స్తోత్రం. ఈ అద్భుతములన్నీ నీ శిలువ ద్వారానే సాధ్యమైనవి గనుక నీకు వందనాలు. శిలువధారి, శిలువ మీద మా కొరకు ప్రాణము ధారపోసిన యజ్ఞ పురుష, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నీవు శిలువ మీద జరిపించిన యజ్ఞమును, నీవే బలిగా యజ్ఞ పశువుగా మారి నీవు చేసిన యజ్ఞమును స్మరించి నిన్ను స్తుతించడానికి ఈ శుభ శుక్రవారపు దినాన్ని కూడుకున్నాము. మా స్తుతులు, మా బీద కానుకలు మీరు అంగీకరించినారు, మీకు స్తోత్రం. తిరిగి మేము మా ఇళ్లకు వెళ్ళక ముందు ఒకసారి మాతో మాట్లాడి మమ్మల్ని పంపించండి. మమ్మల్ని మా ఇళ్లకు క్షేమంగా నడిపించండి, పంపించండి. నీ స్వరం మాకు వినబడజేయండి స్వామి. మీరు లోపములు ఎంచి చూస్తే మాలో ఎవ్వరూ నీ ముందు నిలబడలేరు. మా మంచిని బట్టి కాదు, నీ నీతిని బట్టి, నీ ప్రేమను బట్టి మాతో ఇప్పుడు మాట్లాడమని యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, శుభ శుక్రవారపు ప్రసంగాలలో నేను చేసిన అనేక ప్రసంగాల్లో షార్టెస్ట్ మెసేజ్ ఇప్పుడు చెప్తాను. రక్తము అనే దానిని సృష్టించుటలో దేవుని సంకల్పం. రక్తము అనే పదార్థము ద్రవ పదార్థము. ఒక ప్రాణి శరీరములో రక్తము ప్రవహించుట, ఆ రక్తములో ప్రాణము ఉండుట, రక్తములో ప్రాణం ఉండుట, ఈ డిజైనింగ్ దేవుడు ఈ భూలోకానికి మాత్రమే ప్రత్యేకంగా భూలోకం కొరకే డిజైన్ చేశాడు. దేవుని సృష్టి అనేక భిన్న విభిన్నమైన రీతుల్లో, రూపాలలో, అనేక భిన్న విభిన్నమైనటువంటి స్థితిగతులలో ఉంది. మొక్కలకు ప్రాణం ఉన్నది. మొక్కను నరికితే మధ్యలోకి నరికేమనుకోండి, ఒక చెట్టు ఉంది, గొడ్డలు తెచ్చి మధ్యలోకి నరికేసాం, అది చచ్చిపోదు. మళ్ళీ ఆ మొద్దుకు మళ్ళీ కొమ్మలు మొలుస్తాయి. ఆ కొమ్మలు బలపడి పెద్ద పెద్ద కొమ్మలుగా మారి మళ్ళీ పెద్ద వృక్షం అయిపోతుంది. అదే ఒక మనిషిని అడ్డంగా నరికేయండి, వాడికి మళ్ళీ అక్కడి నుంచి పైకి ఆ పొట్ట, ఆ తల, మెడ అని మొలుసుకొస్తాయా? మొలుసుకురా, వాడంతే సంగతులు. మనిషిని అడ్డంగా నరికేమనుకో, వాడికి మళ్ళీ పై భాగం మొలుచుకురాదు, ఆ కిందిది పైది రెండు చచ్చిపోయి మట్టిలోకి పోతాయి. మరీ అడ్డంగా నరకడం ఎందుకులేండి, గొడ్డలు పెట్టి పొట్ట భాగం కొంచెం రంధ్రం చేద్దాం, ఎక్కువ తాటికాయ ఇంత రంధ్రం. ఉంటాడా? చచ్చిపోతాడు. అదే గుడ్డలతో ఒక మహావృక్షాన్ని దగ్గరికి వెళ్ళి దానికి ఇంత రంధ్రం చేయండి గొడ్డలతో, చచ్చిపోద్దా?
మరి చెట్టుకు రంధ్రం చేస్తే చచ్చిపోదు, మనిషికి రంధ్రం చేస్తే ఎందుకు చచ్చిపోతాడు? చెట్టుకు ప్రాణం ఉంది కదా, చెట్టుకు రంధ్రం చేస్తే చచ్చిపోతుందా? చచ్చిపోదు. మనిషికి ప్రాణం ఉంది, మనిషికి రంధ్రం చేస్తే చచ్చిపోతాడు. ఎందుకు? ఎందుకంటే మనిషిలోని ప్రాణానికి ఒక అడ్రస్ ఉంది, చెట్టులోని ప్రాణానికి ఖచ్చితమైన అడ్రస్ లేదు. చెట్టులో ప్రాణం ఎక్కడుంది అంటే ప్రతి కొమ్మన, ప్రతి కణంలో ఉంటుంది. చిటారు కొమ్మలో, చిన్న లేత కొమ్మలో, వేరులో, అంతటా ఉంటుంది. ప్రాణము చెట్టంతట్లో వ్యాపించి ఉంటుంది గనక ఎక్కడ రంధ్రం చేసినా ప్రాణం వెళ్ళిపోయేది ఉండదు, ఇంకా మిగతా భాగాల్లో ఉంటుంది, మళ్ళీ ఇది మానిపోతుంది. మనిషిలోని ప్రాణానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది, ఖచ్చితమైన చిరునామా ఉన్నది. ఆ చిరునామా ఎక్కడ అని బయోలాజికల్ సైంటిస్ట్స్ దశాబ్దాలు పరిశోధన చేశారు. మీకు తెలుసో లేదో, మనిషిలో ఒక హ్యూమన్ బీయింగ్లో ప్రాణం అనేది ఎక్కడుంటుంది? వాడు చచ్చిపోయినప్పుడు ప్రాణం వెళ్ళిపోయింది అంటున్నాం. ఏం పోయింది? ప్రాణం పోయింది. ప్రాణం అంటే ఏంటి? ద్రవ పదార్థమా, ఘన పదార్థమా, వాయు పదార్థమా? ఏం పోయింది? అది భౌతికమే కాదు. భౌతికమైతే ఈ మూడిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ద్రవమైన, ఘన పదార్థమైన, వాయువైన అయి ఉండాలి. మూడిట్లో ఏదో ఒకటి. అసలు భౌతికమే కాదు. సరే, అది ఏంటో తెలియట్లేదు సార్ ప్రాణం అనేది. అది వెళ్ళిపోయింది. సరే, వెళ్ళిపోకముందు ఎక్కడుంది? మనిషిలో ఉన్నప్పుడు ఎక్కడుంది? ఒక సైంటిస్ట్ అన్నాడు, బ్రెయిన్లో ఉంటుంది సార్, మెదడు. ఎందుకంటే అన్ని అవయవాలను శాసించేది మెదడు. పెద్ద మెదడు ఉంది, చిన్న మెదడు ఉంది. అక్కడ మన మెమొరీ బ్యాంక్ ఉంటుంది. సంకల్పిత ప్రతీకార చర్యలు, అసంకల్పిత ప్రతీకార చర్యలు అవన్నీ నిర్దేశించబడుతూ ఉంటాయి. మన పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియాలు అన్నిటినీ శాసించే భాగాలు మెదడులోనే ఉంటాయి. మెదడులో ప్రాణం ఉండొచ్చు అన్నారు. కాదన్నాడు ఒక ఆయన. కాదు మరి అక్కడ గుండెలో ఉండొచ్చు ప్రాణం. అది ఒప్పుకోలేదు, అందరూ ఒప్పుకోలే. దానికి ఏదో కారణాలు చెప్పారు. గుండె కాదు, పోనీ లివర్లో ఉందా, పోనీ ఊపిరితిత్తుల్లో ఉందా, ఎక్కడుంది ప్రాణం? ప్రాణం ఎక్కడుందని పరిశోధించి కొన్ని దశాబ్దాలు, 40-50 ఏళ్ళు పరిశోధించి కనుక్కున్నారు. రక్తము ప్రాణమునకు ఆధారము. ప్రాణానికి రక్తం సీటు, కూర్చునే సీటు. ప్రాణం రక్తంలో ఉంటుంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పుడు రక్తములో ప్రాణం ఉన్నది కనుక రక్తమంతా బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ప్రాణం కూర్చోవడానికి కుర్చీ లేదు, మనలో సీట్ లేదు. రక్తమంతా వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాణం అనేది ఎక్కడ కూర్చోవాలో దొరకక అది వెళ్ళిపోతుంది. ఈ సిస్టమ్ ఒక్క మనుష్య జాతిలో, ఈ భూగ్రహానికే ఉంది. అందుచేత ఇక్కడ మరణము సాధ్యము. దేవదూతలకు మరణము సాధ్యం కాదు. దే కెనాట్ డై. దేవదూతలు చచ్చిపోరు. అందుకే వాళ్ళందరూ వృక్షములు అని దేవుడు పిలిచాడు. వృక్షాలకు మొత్తం అంతా ప్రాణం వ్యాపించి ఉన్నట్టు స్వర్గలోకవాసులకు రక్తం ఉండదు,
వాళ్ళ శరీరం అంతా ప్రాణం వ్యాపించి ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం దయచేసి 31వ అధ్యాయం 8వ వచనం, 31:8. దేవుని వనములో ఉన్న దేవదారు వృక్షములు దానిని మరుగు చేయలేకపోయెను. తర్వాత దానికున్న శృంగారము దేవుని వనములో ఉన్న వృక్షములలో దేనికి లేదు. విస్తారమైన కొమ్మలతో నేను దాన్ని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులో ఉన్న వృక్షములన్నీ దాని సొగసును చూచి దాని యందు ఒక చెట్టును దేవుడు బహు శృంగారముగా అలంకరించినాడట. ఒక చెట్టును దేవుడు బాగా అలంకరిస్తే మిగతా చెట్లన్నీ అసూయపడ్డాయంట. చెట్లు అసూయపడతాయా? ఒక 2 చెట్లు ఉన్నాయి. ఓ చెట్టు బాగా ఎత్తుగా ఎదిగింది, చాలా నిండుగా ఆకులు పువ్వులు పళ్ళు అన్నీ ఉన్నాయి. ఈ పక్కన చెట్టు కొంచెం పొట్టిగా ఉంది, దానికి ఆకులు లేదు, పువ్వులు లేదు, పళ్ళు లేదు. అప్పుడు ఈ పొట్టి చెట్టు ఆ పొడుగు చెట్టును చూసి మూతి ముక్కిరు, ఏడిచావులే, అంత ఎత్తుంటే లాభం, తెలివి ఉండాలి. మనం హైట్ తక్కువైనా మనమే కింగ్ తెలుసా అంటదా? మూతి ముక్కు ఇరుస్తుందా? ఇది పొట్టిది, దానికి అసలు విరవడానికి ముక్కు లేదు, మూతి లేదు, దానికంత ఫీలింగ్స్ ఉండవు. ఏదెనులో ఉన్న వృక్షములన్నీ ఈ వృక్షాన్ని చూచి అసూయపడెను. అన్ని వృక్షముల కంటే అందమైన వృక్షం ఎవరంటే లూసిఫరు. వాడికి దేవుడిచ్చిన అందము, జ్ఞానము, ప్రభావము చూసి అసూయపడిన మిగతా వృక్షాలు ఎవరు అంటే దేవదూతలు. మిగతా దేవదూతలందరూ ఈ లూసిఫర్ అందచందాలను చూసి అసూయపడ్డారు. ఈ విషయం మనకు చెప్పడానికి ఉపమాన భాషలో పరలోకమంతా తోట, దేవదూతలందరూ చెట్లు, వీడేమో చాలా అందమైన చెట్టు. దేవదూతలందరూ చెట్లు, వీడేమో అందరికంటే ఎత్తైన చెట్టు. చెట్లని ఎందుకు చెట్లని పిలుస్తున్నాడు దేవుడు వీళ్ళని? దేవుడు ఏం చేసినా ఒక అర్థం, పరమార్థం, ఒక ప్రయోజనం ఉంటుంది. దేవదూతలను వృక్షములను పోల్చి చెప్పకపోతే పని నడవదా? ఇక్కడ డైరెక్ట్గా చెప్పాడు అనుకోండి, పరలోకములో ఉన్నటువంటి స్వర్గలోక దేవదూతలందరికంటే ఒక దేవదూత మిక్కిలి అందగాడై ఉండదు అని చెప్తే మనం వద్దంటామా? ఏందయ్యా సరిగా చెప్పు, ఒక పోలిక ఉపమానం లేకుండా అలా చెప్తావేంటి డైరెక్ట్గా అని గొడవ వేసుకుంటామా? ఏదెను తోట, వృక్షములు, ఒక చెట్టు చాలా ఎత్తు, మిగతా చెట్లు అసలు ఈ చెట్ల గోళ ఏంటండి? చెట్లు ఎందుకు అంటున్నావు అంటే పరలోకములో ఉండే వ్యక్తులు, ఆ స్వర్గలోక నివాసులందరూ వృక్షములతో పోల్చదగిన వారు. అంటే వృక్షాన్ని ఒక కొమ్మ నరకండి చచ్చిపోదు, ఇంకొక కొమ్మ నరకండి చచ్చిపోదు, సగానికి నరకండి చచ్చిపోదు, జీవము దాంట్లో ఉంటుంది. ఎందుకంటే దానికి గాయం చేసినా సరే ప్రాణాధారమైన ఒకటేదో బయటికి వెళ్ళిపోయి ఇంకా ప్రాణానికి ప్లేస్ లేక, స్థలం లేక ప్రాణం కూడా వెళ్ళిపోతుంది అనే సిస్టమ్ వాళ్ళకి లేదు. దేవదూతలకు శరీరాలు ఉన్నాయి. దేవదూతలు మన్నాను తింటారు, భోజనం చేస్తారు. దేవదూతలు సంచరించడానికి రథాలున్నాయి. దే హ్యావ్ వెహికల్స్ ఇన్ హెవెన్. అలాంటి ఒక అగ్ని రథములోని ఏలియాను దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాడు. ఏలియా ఒక వాస్తవ వ్యక్తి, కల్పిత పాత్ర కాదు. నిజంగా ఏలియా అనేవాడు ఉన్నాడు ఒకప్పుడు. శిష్యులు చూస్తుండగానే
రథమెక్కి వెళ్ళిప్పుడు ఆ రథము వాస్తవం. పరలోకవాసులు రథాల్లో తిరుగుతారు, మన్నాను భుజిస్తారు. శరీరాలు ఉన్నాయి, కానీ దేవదూత గారు వచ్చాడు అనుకోండి, మనం పెద్ద కత్తి తీసుకొచ్చి వాడు డొక్కలో పొడిస్తే అని నవ్వుతుంటాడు. ఏమవ్వదు. ఏంటి నేను పొడిస్తే చచ్చిపోకుండా అంటావేంట్రా? చచ్చిపో అంటే ఎలా చచ్చిపోను? నాకు రాదే చచ్చిపోవడం, మీకు వస్తుంది మనుషులకు. ఐ కెనాట్ డై, యూ కెనాట్ కిల్ మీ. ఎందుకు అంటే నా కణకణంలో ప్రతి భాగంలో జీవము నిండిపోయి ఉంది. ఏ భాగానికి గాయమైనా అది మళ్ళీ మానుతుంది వెంటనే, క్షణంలో. కానీ నన్ను చంపలేవు, ప్రాణశక్తిని నాలో నుండి తీసేయలేవు. ప్రాణశక్తిని చెట్టులో నుండి మనం తీసేయలేము, అలాగే ప్రాణశక్తిని ఒక దేవదూతలో నుండి తీసేయలేము. ఈ భూగ్రహానికి వచ్చేసరికి సిస్టమ్ మారింది. జంతువులు కానీ మనుషులు కానీ వాళ్ళలోని ప్రాణానికి ఒక స్పెసిఫిక్ అడ్రస్ ఒకటి పెట్టాడు. ఇక్కడ ఉండు నువ్వు, కళ్ళల్లో, ముక్కులో, చెవుల్లో, గుండెకాయలో, కాలేయంలో, ఊపిరితిత్తుల్లో, మెదడులో, నాడీ మండలం, ఎక్కడ కాదు. ప్రాణము రక్తంలో ఉండాలి. రక్తమే దేహమునకు ప్రాణము, రక్తములో ప్రాణమున్నది. ఎందుకు ఇక్కడ వేరే సిస్టమ్ అంటే, ఈ జాతిలోనే పుట్టి ఒక మహాపురుషుడు తన ప్రాణము ధారపోయడానికి దేవుడు భూగ్రహాన్ని సృష్టించాడు. దట్ ఈస్ ద రీజన్. ఈ జాతిలో పుట్టి దేవుడు తన ప్రాణం ధారపోయాలి. ప్రాణం ధారపోయాలంటే ప్రాణమునకు ఆధారమైన రక్తాన్ని ధారపోయాలి. అందుకే రక్తాన్ని మీకు ఇచ్చాను. మీ గ్రహం మీద ఉన్న రక్తం, దానికి ఒక పరమార్థం ఉంది. రక్తము తనలో ఉన్న ప్రాణాన్ని బట్టి మీ పాపములకు ప్రాయశ్చిత్తం చేస్తుంది. రక్తము మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేస్తుంది. ఎందుకంటే రక్తంలో ఉన్న ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఏమి లాంగ్వేజ్ అండి మీరు మాట్లాడేది? రక్తంలో ప్రాణం ఉండడం ఏంటి, రక్తము ఆ ప్రాణాన్ని బట్టి ప్రాయశ్చిత్తం చేయడం ఏంటి? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పండి గురువు గారు అని అడిగితే దేవుడు చెబుతాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. బైబిల్ చెప్పింది అది కూడా. నీవు ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. రోమాపత్రిక 6:23లో పాపము ద్వారా వచ్చే జీతం మరణం. మరణము అనగా ప్రాణమును పోగొట్టుకోవడం. నేను పాపం చేశాను, నా ప్రాణం పోగొట్టుకోవాలి. నీవు పాపం చేశావు, నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకోవాలి. అయితే మన ప్రాణమును దేవుడు తీసేసేటప్పుడు ఒక మహాపురుషుడు వచ్చి, వాళ్ళ ప్రాణం తీయొద్దులేండి, వాళ్ళకి బదులుగా నీకు కావలసింది ప్రాణమేగా, ఇదిగో నా ప్రాణం ఇస్తున్నా. ఓహో, ఈ మనిషికి నువ్వు బదులుగా నీ ప్రాణం ఇస్తావు, సరే ఓకే. మరి ఆ మనిషి, అతడికి ఇస్తాను నా ప్రాణం, ఈమెకి ఇస్తాను. అదేంటి బాబు, ఎంతమందికి ఇస్తావు ప్రాణం? ప్రాణం అనేది దేవునికి మనం రుణపడి ఉన్నాం. ప్రాణం అడుగుతాడు, ఇచ్చేసి నీ ప్రాణం ఇచ్చే. యు మస్ట్ డై బికాజ్ యూ హ్యావ్ సిన్డ్. నువ్వు పాపం చేసావు, చచ్చిపోరా నువ్వు, ఇచ్చేయి ప్రాణం. కోట్ల మంది మనుషులను అడుగుతున్నాడు. ఒక ఆయన వచ్చాడు, కోట్ల మంది అప్పు నేనే తీరుస్తా, ఈ కోట్ల మంది బదులు నేనే ప్రాణం ఇస్తా. ఎట్లా ఇస్తావు బాబు? ప్రాణము అనే శక్తిని ఎలా కొలుస్తారో, లీటర్లు అంటాడో, షేర్లు అంటాడో, కిలోలు అంటాడో, లేకుంటే ఎలక్ట్రిసిటీ లాగా వోల్టేజ్లో కొలుస్తారో తెలీదు.
కొలత. రంజితోఫీర్ కొరకు రుణం తీర్చాలి. ఆ మహాపురుషుడు వచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు. రెండో మనిషి, నీవు ఈయన కొరకు ఇచ్చేసావుగా, సరిపోయింది. మరి వాడి కొరకు, ఆయన కొరకు సరిపోతుంది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి సరిపోతుంది. ఎందరైతే చచ్చిపోవాలో, ఎందరు ప్రాణాన్ని పోగొట్టుకోవాలో వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలు వాళ్ళు ఉంచుకొని, నేను ఇస్తాను నా ప్రాణం. ఇన్ని కోట్ల మందికి ఎలా సరిపోతుంది అంటే ఆ మహాపురుషుడు చెప్తాడు, నేనిచ్చిన రక్తంలో ఉన్న ప్రాణం అనంతమైనది, అక్షయమైనది, నాశనము లేనిది, కొలతలు లేనిది, సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే వసించుచున్నటువంటి ఆ త్రియేక దేవుని యొక్క అనంత ప్రాణశక్తి ఈ రక్తంలో నింపుకొని వచ్చాను గనక ఇన్ని కోట్ల మందికే కాదు, ఇన్ని కోట్ల లోకాలు ఉన్నా సరే, అన్ని కోట్ల లోకాలలో కోట్ల 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 జీవరాశులు ఉన్నా సరే, అందరికీ ఈ రక్తం సరిపోతుంది. ఈ రక్తంలో ఉన్నది సృష్టికర్త యొక్క ప్రాణం అని ఆయనే ఈ జాతిలో అవతరించి తన ప్రాణములో దేవుని శక్తిని నింపి సర్వమానవ కోటి పాప పరిహారం కొరకు యజ్ఞంగా మరణించాలని ఈ మానవ జాతిని సృష్టించినాడు. మానవ జాతిని ఎందుకు సృష్టించాడంటే తానందులో పుట్టాలని. తానందులో ఎందుకు పుట్టాలి? ఆ జాతిలో పుడితే ఆయనకు రక్తం ఉంటుంది. అందుకే ఎంత మాత్రమును ఆయన దేవదూతల స్వభావము ధరించుకోలేదు అంటాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడండి దయచేసి. హెబ్రీ 2వ అధ్యాయము 16. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక, అంటే దేవదూతల స్వభావము ధరించుకోలేదు. దేవదూతల స్వభావం ధరించుకుంటే ఎలాగుంటాడంటే వృక్షంలాగుంటాడు. ఆయన పట్టుకొని కాళ్ళు చేతులు మేకులు కొట్టి కొరడా దెబ్బలు కొట్టి సిలువకి ఏలాడదీస్తే అక్కడి నుంచి చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు ఆయన. పొద్దున్న సిలువేశారు, మధ్యాహ్నం 3 అయింది, చచ్చిపోడు. ప్రాణాధారం అనేది ఏది బయటికి వెళ్ళట్లేదుగా, వృక్షములాగా ఉంటాడు. వృక్షాన్ని పొడిస్తే చచ్చిపోదుగా, దేవదూతలు పొడిస్తే వాళ్ళు చచ్చిపోరు. అందుకే దేవదూతల స్వభావము ఎంత మాత్రము ధరించుకొనక ఆయన మనిషిగా పుట్టాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం, మనుష్యుల పోలికగా పుట్టి. ఆయన ఏంజల్స్ లాగా ఆయన తయారై రాలేదు, హ్యూమన్ బీయింగ్గా వచ్చాడు. రక్తము అనేది దేవదూతలకు లేదు. యేసు ప్రభు చచ్చిపోయి లేచిన తర్వాత ఆయన లోపల రక్తం లేదు. మళ్ళీ జీసస్ డజంట్ హ్యావ్ బ్లడ్ ఇన్ హిజ్ రిజరక్టెడ్ బాడీ. రక్తం లేదు, అందుకే పరలోకానికి వెళ్ళాడు. పౌలు అంటాడు, రక్తమాంసములు పరలోకాన్ని స్వతంత్రించుకొనవు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. ఇప్పుడు నాకు చెప్పండి ఒక మాట, యేసు ప్రభు చనిపోయి లేచాక ఆయనకు మాంసం ఉన్నదా లేదా? ఎముకలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? చూడండి బైబిల్లోనే లూకాసు వార్త 24వ అధ్యాయము 39వ వచనం. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకు ఉన్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతానికి
నాకు ఉన్నట్లుగా ఎముకలు, నాకు ఉన్నట్లుగా మాంసం భూతానికి ఉండవు. అంటే యేసయ్యకి ఏమున్నాయి? ఎముకలు ఉన్నాయి, మాంసం ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి, 1 కొరింథీ 15:50 పౌలు ఏమన్నాడు? రక్త మాంసములు దేవుని రాజ్యము స్వతంత్రించుకోను. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళి ఉన్నాడా లేదా? మరి యేసయ్యకు మాంసం ఉన్నదా లేదా? ఎముకలు ఉన్నాయా లేవా? మరి రక్త మాంసములు స్వతంత్రించుకోవని అన్నాడు. మరి మాంసం అయితే ఉందిగా. రక్త మాంసములు దేవుని రాజ్యంలోకి వెళ్ళవు. మరి మాంసం అయితే ఉంది, ఆయనకి ఎముకలు ఉన్నాయి కదా, ఎలాగెళ్ళాడు? అంటే మాంసం ఉంటే ఆబ్జెక్షన్ లేదు బాబు, రక్త మాంసములు ఉండొద్దు, రక్తముతో కూడిన మాంసం ఉండొద్దు. అందుకే రక్తాన్ని మన కొరకు కార్చి ఒక గిన్నెలో పట్టుకొని పరలోకానికి తీసుకెళ్ళాడు, అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాడు. అక్కడ ఆ రక్తము మన కొరకు విజ్ఞాపన చేస్తుంది. హేబెలు రక్తము కంటే శ్రేష్టముగా మన కొరకు పలుకుచున్న విమోచన రక్తం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రక్తాన్ని యేసయ్య మరియమ్మ గర్భంలో తయారు చేసుకున్నాడు. మరియమ్మ కంట్రిబ్యూషన్ లేదు, మరియమ్మ జీన్స్ రాలేదు, మరియమ్మ అండమును దేవుడు వాడుకోలేదు, ఏ మగవాని వీర్యమును దేవుడు వాడుకోలేదు. శూన్యములో నుండి బ్రహ్మాండమును సృష్టించినట్టు ఒక కొత్త వీర్యకణం, కొత్త అండం తీసుకొచ్చి కలిపి మరియమ్మ గర్భ సంచిని వాడుకున్నాడు. ఒక ప్రయోగశాల అంతే. ఆమె నుంచి ఏమి కంట్రిబ్యూషన్ లేదు. న్యూ స్పర్మటోజోవా అండ్ న్యూ ఓవమ్ వర్ ఫర్టిలైజ్డ్ అండ్ కెప్ట్ ఇన్ ద వూమ్ ఆఫ్ వర్జిన్ మేరీ. ఆమెకే తెలియదు ఇది జరిగిపోయింది. ఆమె తెలీదు, దేవుడు చేసేసాడు. దేవదూత వచ్చి చెప్పాడు, దయాప్రాప్తురాలా నువ్వు కొడుకును. అదేంటే కొంప మునిగే మాట చెప్పి శుభం అంటావేంటి? నాకు కడుపు రావడం ఏంటి? ఏ పురుషుడు నన్ను ముట్టుకోలేదు కదా అంటుంది. దేవుడు ముట్టుకున్నాడమ్మా. నీ కన్యాత్వం పోలేదు, నువ్వు కన్యవే. ఏ పురుషుడు ముట్టలేదు. ఈ మానవ సహజమైనటువంటి కార్యక్రమం ఏది నీకు జరగలేదు. బట్ యు ఆర్ ప్రెగ్నెంట్ బికాస్ గాడ్స్ పవర్ హ్యాస్ క్రియేటెడ్ అ న్యూ ఎంబ్రియో. దేవుని శక్తి నీలో ఒక శిశువును తయారు చేసింది. అవునా? ఆయన దేవుని కుమారుడు అనబడును. అలాగా ఆ కొత్త అండము, కొత్త కణము చేత ఏర్పడిన ఆ పిండములో ఏర్పడింది కొత్త రక్తం. ఆ కొత్త రక్తంలో సర్వశక్తి గల దేవుడు తన ప్రాణశక్తి మొత్తం నింపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని యేసు శిలువలో వ్రేలాడి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఎన్ని కోటాన కోట్ల లోకాలున్నా, ఒకటి పక్కన కోట్ల సున్నాలు పెట్టుకున్నా, అంతమంది మనుషులున్నా ఈ రక్తం సరిపోతుంది. అక్షయమైన జీవము కలిగిన రక్తం కార్చి పాత్రలో పట్టుకుపోయి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టాడు. ప్రోక్షణ రక్తము హేబెలు రక్తము కంటే శ్రేష్టంగా పలుకుచున్నది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. యు హ్యావ్ కమ్ టు అ బ్లడ్ విచ్ ఇస్ బెటర్ దాన్ ద బ్లడ్ ఆఫ్ ఏబెల్. హేబెలు చచ్చిపోయాడు. నీ తమ్ముడైన హేబెలు స్వరము నాకు మొరపెట్టుచున్నది, హేబెలు యొక్క రక్తము నాకు మొరపెట్టుచున్నది. హేబెలు రక్తం మొరపెట్టిందట. తెలుసా మీకు? అన్నయ్య నన్ను అన్యాయంగా చంపేశాడు తండ్రి, అన్నయ్యకి నేనే ద్రోహం చేయలేదు, అన్యాయంగా నన్ను కొట్టి చంపేశాడు, నాకు న్యాయం చేయి తండ్రి అని హేబెలు యొక్క రక్తము మొరపెట్టింది. దేవుని బిడ్డలారా, ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం.
అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి కయ్యను? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నాకు మొరపెట్టుచున్నది. హేబేలు రక్తం నేల మీద చెందింది, ఆ రక్తంలో స్వరం ఉంది, మొరపెడుతుంది. యెహోవా తండ్రి, నేనేం చేయలేదు, మా అన్నయ్య నేను అనలేదు, అన్యాయంగా కొట్టి చంపేశాడు. నీ తమ్ముని రక్తము యొక్క స్వరం, హేబేలు రక్తం మాట్లాడుతుంది దేవునితో. ఇంకొక స్వరం కూడా మాట్లాడుతుంది, వేరొక రక్తం. అది హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన రక్తం. ఆ రక్తం ఏముంటుంది తెలుసా? అన్యాయంగానే నేను చచ్చిపోయిన తండ్రి, అన్యాయంగానో న్యాయంగానో ప్రాణమైతే ఇచ్చేశానుగా, ఇదిగో ఈ రక్తంలో అనంతమైన ప్రాణశక్తి ఉంది, ఇది తీసుకో. దీంతో మానవులందరి పాప రుణమును కొట్టిపారేశాయి. కోట్ల మందికైనా సరిపోతుంది. చాలదా తండ్రి, చాలదా చెప్పు. ఈ రక్తంలో ఉన్నది నీ ప్రాణం తండ్రి, దానికి ఏమైనా కొలతలు ఉన్నాయా, పరిమితి ఉందా? 1,00,000 మందికి పాప పరిహారం జరిగాక ఇందులో శక్తి అయిపోతుందా? అయిపోదుగా. ఎప్పటికీ ఎండిపోని ఊటలాంటిది నీ రక్తం. ఎన్ని లక్షల కోట్ల ప్రపంచాలలో ఎన్ని కోటాను కోట్ల వ్యక్తులకైనా పాప పరిహారం చేయడానికి ఇది సరిపోతుంది. ఎంతమంది తమ ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చిందో అందరికీ బదులుగా ఈ ప్రాణం తీసుకో అని హేబెలు రక్తము కంటే శ్రేష్టముగా పలుకుతుందట. శ్రేష్టముగా పలుకుతుంది. చూడండి మాట, హెబ్రీ 12:24. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు రక్తము. ఆ రక్తం పలికే విధానములో, రక్తము చేస్తున్న ప్రార్థనలో ఒక శ్రేష్టత ఉంది. హేబేలు రక్తమేమో అన్యాయంగా నన్ను చంపేశాడు, పగ తీర్చు తండ్రి అన్నది. యేసయ్య రక్తమేమో అన్యాయంగా నేను చచ్చిపోయాను కదా, న్యాయంగా వాడు నరకానికి వెళ్ళాలి కానీ రక్షించు. అదేంటి? నరకానికి వెళ్ళవలసిన వాడిని రక్షించడం తప్పు కదా, అన్యాయం కదా. అన్యాయమే. మరి నా ప్రాణం నేను ధారపోయాడు, న్యాయమా? తప్పు చెయ్యని వాడిని నా ప్రాణం ఇచ్చేసాను గనక తప్పు చేసిన వాళ్ళ తప్పులు క్షమించేసేయని లోక పాపములన్నీ దేవుడు యేసుక్రీస్తు రూపంలో మోసుకుపోయి పాప పరిహారం చేశాడు. ఇంత గొప్ప ఆపరేషన్ జరగడానికి మిగతా ప్రపంచాలన్నిట్లో మనుషులు చెట్లలాగా ఉంటారు. అంటే చంపటానికి వీలు లేదు, చచ్చిపోవడానికి అవకాశం ఉన్న జాతిని భూమి మీద పుట్టించి ఆ జాతిలో ఒకడుగా దేవుడు తానే అవతరించాడు, తాను చచ్చిపోదామని. ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకోక మనుష్యుల స్వభావం ధరించుకున్నాడు గనక ఆ దేవుడు బలి కాగలిగాడు. ఆ బలిలో తన రక్తాన్ని చిందించగలిగాడు. ఆ రక్తము ద్వారా తన అనంతమైన దైవ ప్రాణశక్తిని విడుదల చేయగలిగాడు. గనక ఇప్పుడు యేసు రక్తమును ఆశ్రయించే వారి జన్మ కర్మ పాపాలు పరిహారమైపోతాయి క్షణంలో. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేయును, నరకము నుండి తప్పించును. రక్తమును బలిపీఠం మీద పోయిటకై మీకు ఇచ్చి తిని, అదేమో జాతిని సృష్టించినప్పటి విషయం. మూలవాక్యానికి వెళ్తున్నా, రక్తమును బలిపీఠం మీద పోయడానికి రక్తం అనే దాన్ని సృష్టించి మీ జాతికి ఇచ్చాను. తర్వాత మనకు ఇంకొక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద నా సొంత రక్తమునే మీ కొరకు ప్రోక్షించి తిని. ఇది దేవుని మాట. సాదృశ్య రీతిగానేమో జంతు రక్తం బలిపీఠం మీద ప్రోక్షించబడింది, కానీ వాస్తవ యజ్ఞంగా దేవుడే బలి పశువై శిలువ మీదకెక్కి మన కోసం ఆయన తన రక్తాన్ని కార్చాడు.
రక్తమును మీకు ఇచ్చి తిని అంటే 2 అర్థాలు. రక్తమును మీకు ఇచ్చి తిని అంటే 2 అర్థాలు. సాదృశ్య రూపకమైన రక్తాన్ని మనుషుల్లో జంతువుల్లో ఉంచాను, అది సాదృశ్యం. అసలు సిసలైన రక్తాన్ని నాలో నింపుకొని నేను మనిషినై పుట్టాను. నా సొంత రక్తాన్ని మీకు ఇచ్చాను. జంతు రక్తాన్ని ఏమో సాదృశ్యంగా ఇచ్చాను. నా సొంత రక్తాన్ని, నా సొంత రక్తమును మీకోసం శిలువ మీద ఇచ్చేసాను. రక్తం ఇచ్చాడంటే ప్రాణం ఇచ్చాడు. ప్రభునందు ప్రియులారా, మనకొక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం మీద దేవుడే మన కొరకు బలి అయినాడు. ఇది క్రైస్తవులు చెప్పే సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మతం మార్పిడులు ఏదేదో చెత్తవాగుడు వాగుతున్నారు. మతం మార్పిడి కాదు బాబు, వాస్తవాలు చెబుతున్నాం. మనుషులమైన మనం పాపులం, అగ్నిగుండంలో పడడానికి వెళ్ళిపోతున్నాం. మనల్ని కాపాడి రక్షించడానికి మరణము అనేది 2 దశలలో ఉంది గనుక, ఈ దేహము నుండి ఆత్మ వెళ్ళిపోవడం ఒక మరణం, ఆత్మ వెళ్ళి అగ్నిగుండంలో పడడం 2వ మరణం గనుక, ఈ 2వ మరణం నుంచి మనల్ని తప్పించడానికి ప్రాణానికి బదులు ఇంకో ప్రాణం ఇవ్వాలి. నేను తప్పు చేశాను, 1000 రూపాయలు జరిమానా విధించారు గవర్నమెంట్ వాళ్ళు. మీరెవరైనా వచ్చి 1000 రూపాయలు కడితే నన్ను వదిలేస్తారుగా? డబ్బులు మీ డబ్బులు, కానీ నా పేరు మీద కట్టారు. గవర్నమెంట్ రాసుకుంటుంది ఓఫీరే తప్పు చేసి 1000 రూపాయలు కట్టాడని. అలాగే మన జరిమానా యేసయ్య చెల్లించినాడు గనుక యేసు కార్చిన పరిశుద్ధ రక్తమునందు విశ్వాసం ఉంచమని సువార్త చెప్తున్నాను. మనకు బలిపీఠం ఉంది, మనకు ఒక బలి పశువు ఉన్నాడు, పరమాత్ముడే యజ్ఞమైనాడు. అదే వేదములో చెప్పబడిన మాట. సత్యం హి ప్రజాపతి, అన్నం వై ప్రజాపతి, శబ్దం హి ప్రజాపతి. యజ్ఞమైన వాడు ప్రజాపతి. ఆ యజ్ఞమైన ప్రజాపతి ఉన్నాడని వేదములో చెప్పబడింది, అడ్రస్ చెప్పలేదు. యజ్ఞం ఎక్కడవుతాడంటే భూమధ్యపురంలో అని చెప్పింది వేదం. భూమధ్యపురములో యజ్ఞమైన వాడు నేనే శబ్దమును, నేనే సత్యమును, నేనే అన్నమును అని చెప్పిన వాడెవరు? ప్రపంచ చరిత్రలో వెతికితే ఒకే ఒక వ్యక్తి నేనే అన్నమును నన్ను తినండి అన్నాడు, నేనే సత్యమును అన్నాడు, నేనే ప్రాణమును, నేనే జీవమును అన్నాడు, నేనే బలి కావడానికి వచ్చానన్నాడు. ఇంకే మానవుడు అనలేదు. అవతార పురుషుడు కానీ, సంస్కర్తలు కానీ, మతస్థాపకులు కానీ ఎవరు అనని మాట. యజ్ఞం కావడానికి వచ్చానని చెప్పినవాడు యేసు. పరమాత్ముడు యజ్ఞం అవుతాడు అని వేదం చెప్పింది. ఫలానా మనిషి యజ్ఞం అయ్యాడు అని చరిత్ర చెప్పింది. చరిత్రలో నెరవేర్చబడ్డ వేద ప్రవచనము యేసునాథుని శిలువ యజ్ఞము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శిలువ అనే బలిపీఠం మీద యేసు మన కొరకు బలి అయ్యాడు. మనం కూడా ఆయన కొరకు బ్రతికి ఉండి బలి అవుదాం. పాపం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నేను చచ్చిపోయాను కదా అనుకోవడమే సజీవ యాగం. అనుదినం పాపానికి చచ్చిపోతూ, నీతి కోసం బ్రతుకుతూ, పాపానికి చచ్చిపోతూ, సువార్త కొరకు బ్రతుకుతూ, పాపానికి చచ్చిపోతూ, దేవుని చిత్తాన్ని జరిగించడానికి బ్రతుకుతూ, సజీవ యాగంగా మనం ఆయన కొరకు ఈ భూమి మీద జీవించాలి. బ్రతికే ఉండాలి, కానీ సైతానుకు దొరకకుండా బ్రతకాలి. బ్రతికే ఉండాలి, పాపం అనేది అంటకుండా బ్రతకాలి. అది సజీవ యాగం. మరలి రండి దైవజనమా అనే చరణంలో పాటలో ఆఖరి చరణం అదే రాశా. సిల్వయను బలిపీఠము పై మన రక్షణకై యేసే బలి ఆయను. సిల్వయను బలి పీఠముపై మన రక్షణకై యేసే బలియాయను. సిల్వయను బలి పీఠముపై మన రక్షణకై యేసే బలియాయను. ఆయన కొరకై మీ జీవితమును
పానార్పణముగా ధారపోయగా ఆయన కొరకై మీ జీవితమును పానార్పణముగా ధారపోయగా సమర్పణతో తీర్మానముతో సమర్పణతో తీర్మానముతో బలిపీఠముని కట్టగరండి మరలి రండి దైవ జనమా ప్రభుని పిలుపిదే తరలి రండి. కూలిపోయిన మన బ్రతుకుల బలిపీఠములను కట్టగరండి మరలి రండి దైవ జనమా. యేసు మన కొరకు మనందరి పాప క్షమాపణ కొరకు బలి అయి తన రక్తమును ధారపోసిన ఈ దినం ఆ సంభవం తలుచుకుంటే బాధ కలుగుతుంది, కానీ ఆయన పొందిన శ్రమ ద్వారా మనకు గొప్ప శుభం కలిగింది, విశ్వానికే శుభం కలిగింది. కనుక బాధగా ఉన్నా ఇది శుభ శుక్రవారం అన్నారు. ఈ శుభానికి ప్రయోజనం అర్థం ఉండాలంటే మనము ఆయన కొరకు బలిపీఠము మీద బ్రతికి ఉన్న బలి పశువులుగా ఉండాలి. సజీవయాగం మన సొంత చిత్తానికి చచ్చిపోవాలి, దేవుని చిత్తం జరిగించడానికి బ్రతికి ఉండాలి. యేసు కొరకు చనిపోవడం ఈజీ, ఒక క్షణం చాలు. దేవుని కొరకు నేను చచ్చిపోతాను అంటారు చాలామంది. ఎవడైనా చచ్చిపోతాడు, పెద్ద విషయం కాదు. దేవుని కొరకు చచ్చిపోవడం ఒక క్షణమే, బ్రతకాలంటే చాలా కష్టం. నువ్వు వీరుడు అయితే దేవుని కొరకు బ్రతుకు, నువ్వు ధైర్యశాలి అయితే దేవుని కొరకు బ్రతుకో. ఎలా బ్రతకాలంటే రోజు చచ్చిపోతూ బ్రతకాలి, గంటకోసారి చచ్చిపోతూ బ్రతకాలి. శోధన కలిగినప్పుడల్లా నేను అసలు చచ్చిపోయాను కదా, ఎలా చేయాలి తప్పు అనుకుంటూ బ్రతకాలి. అలా మనం సజీవ యాగంగా బ్రతకగలిగితే ఈ శుభ శుక్రవారం ద్వారా మనకు నిజంగా శుభాలు కలుగుతాయి. లేదు మనం పాపానికి బ్రతికి ఉంటే, సజీవ యాగంగా మనం జీవించలేకపోతే అంత యాగము అంత త్యాగము మనకు లాభం లేకుండా పోతుంది. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు చేసిన యజ్ఞము ద్వారా నాకు నిత్యమైన బహుమానము, నిత్యమైన రక్షణ, నిత్యమైన మహిమ సుఖాలు నాకు కలగాలంటే నేను అనుదినము పాపమునకు చచ్చిపోవడానికి సహాయం చేయి. సజీవ యాగముగా నేను బ్రతకడానికి సహాయము చేయి. నీ చిత్తము జరిగించడానికి మాత్రమే నేను బ్రతుకుంటాను. నా చిత్తము నెరవేర్చుకోవడానికి నేను బ్రతికి ఉండను తండ్రి. చచ్చిన వాడితో సమానంగా మారిపోతాను. సజీవ యాగముగా బ్రతికే అనుభవం నాకు దయచేయమని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం రెండు చేతులు ఆకాశంతో పైకెత్తి ఒక నూతన తీర్మానం చేద్దాం. నీ చిత్తానికి నువ్వు చచ్చిపోవాలమ్మా కుమారుడా, నీ చిత్తానికి నువ్వు చచ్చిపోవాలి. నీ చిత్తము నెరవేర్చుకోవడానికి నువ్వు రవ్వంతైనా ప్రయత్నం చేయకూడదు. నీ చిత్తము నెరవేర్చుకోవడానికి కనీసం ఆశించకూడదు. నీ చిత్తము జరగలేదని బాధపడే ఆ మనస్సు కూడా నీలో ఉండకూడదు. దేవుని చిత్తము జరిగించడానికి మాత్రం పూర్తి బలంతో నువ్వు బ్రతుకుండాలి. సజీవయాగము కాగలవా? నీ చెయ్యెత్తి ప్రార్థన చేయి. యేసయ్యా, నేను సజీవయాగం కావటానికి సహాయం చేయమని అడుగుదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యం పంపించావు, నీకు స్తోత్రం. దినాలు గడిచిపోతున్నాయి. ఎన్నో క్రిస్మస్లు, న్యూ ఇయర్లు వచ్చేస్తున్నాయి, కాలగర్భంలోకి వెళ్ళిపోతున్నాయి. మేమేమో మా మరణానికి దగ్గరగా వస్తున్నాము, లేదా ఎత్తబడి నీ న్యాయపీఠం ముందు నిలబడి లెక్క చెప్పుకునే టైంకు దగ్గరగా వచ్చేస్తున్నాం.
ఎన్నో క్రిస్మస్లు మా బ్రతుకుల్లో చూసాం, ఎన్నో గుడ్ ఫ్రైడేలు చూసాం. ఇప్పటికింకా మేము సజీవ యాగము కాకపోతే నువ్వు చేసిన యజ్ఞం వల్ల కూడా మాకు లాభం ఉండదని మాకు మీరు నేర్పించినందుకు నీకు స్తోత్రం. హెచ్చరిక పొందుటకు మాకు సహాయం చేయండి. మమ్మల్ని క్షేమంగా మా ఇళ్ళకు నడిపించండి. రేపటి దినం ముందు రన్ ఫర్ జీసస్లో మేము పాల్గొనటకు సహాయం చేయండి. ఈ ఈవెంట్ ద్వారా జంట నగరాల్లో మా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎక్కడెక్కడ ఈ రన్ ఫర్ జీసస్ నిర్వహిస్తున్నారు, ప్రతి స్థలంలో నీ నామము హెచ్చింపబడుటకు, నీ సమాజం ఐక్యమగుటకు సహాయం చేయండి. మళ్ళీ ఈస్టర్ సండే ఇదే స్థలంలో మమ్మల్ని మీరు దర్శించండి. మీరు మాకు తోడుగా ఉన్నందుకై నీకు వందనాలు. మీరు మాట్లాడినందుకై నీకు వందనాలు. నీ వాక్కు మాలో ఫలింప చేస్తున్నందుకై నీకే వందనాలు. మాలో ప్రతి ఒక్కరు కూడా సజీవ యాగం అగుటకు మీరు నీ కృపనిస్తున్నారు కనుక నీకు వందనాలు. యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరవచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. మజ్జిగ ఏర్పాటు చేయబడింది. దయచేసి వాలంటీర్స్, యూత్ మజ్జిగ సర్వ్ చేయండి. ఆ వెనక పెడతారు కదా బాబు.